ఆర్టీవీ స్క్రీన్ మీద ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలంటూ కూడా మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ముందులో అన్ని ఫ్రీ 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 అన్నారు. వాష్రూమ్స్ నుంచి మొదలుపెట్టి, అవును వాష్రూమ్స్ టాయిలెట్స్ నుంచి మొదలుపెట్టి పార్కింగ్ వరకు కూడా ఫ్రీ సిస్టమ్ చూసాం. కొద్ది రోజుల క్రితమే ఇటు ముఖ్యంగా టాయిలెట్స్ కి సంబంధించి అంటే వాష్రూమ్స్ కి సంబంధించి ₹5 వసూలు చేస్తున్న సందర్భం మీద ఇటు ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమైంది, ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు ఈ ఫ్రీ పార్కింగ్ కి సంబంధించి డబ్బులు వసూలు చేయడం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజువల్లో మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ 2 వీలర్ కి సంబంధించి అలాగే ఇటు 4 వీలర్ కి సంబంధించి 2 వీలర్ కి సంబంధించి 2 గంటలు మినిమం స్టే చేసినా సరే ₹10 పార్కింగ్ ఫీజు కట్టమని అంటున్నారు. అట్ ద సేమ్ టైం 8 గంటల వరకు చూసుకుంటే ₹25. ఇది కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే, అంటే 2 వీలర్స్కి మాత్రమే. అలాగే 12 గంటల వరకు ₹40 కట్టాలి. ఆ తర్వాత ప్రతి గంటకు ₹5 పెరుగుతూ ఉంటుంది. ఇక 4 వీలర్స్కి సంబంధించి దీనికి సంబంధించి చూసుకుంటే 2 గంటల మినిమం 2 గంటలు ఉంటే కనుక ₹30 కట్టాల్సి ఉంటుంది. అలాగే 8 గంటల వరకు చూసుకుంటే ₹75 కట్టాలి. అలాగే 12 గంటల వరకు ₹120. ఆ తర్వాత ప్రతి గంటకు ₹15 పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకా ఆఫర్ కూడా ఇచ్చారండి. అదే మంత్లీ పాసెస్ అవైలబుల్ 40% డిస్కౌంట్ ప్రైస్ అంటూ కూడా మంత్లీ ఆఫర్ ఇచ్చారు. ఫర్ లాట్ పార్కింగ్ ఇష్యూ కాంటాక్ట్ అంటూ వేరే నెంబర్ ఇచ్చారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వెహికల్ థెఫ్ట్ డ్యామేజ్ యాక్సెసరీస్ అంటూ కూడా చెప్పిన సందర్భం. ఇంకా దేనికి ఇంత డబ్బులు వసూలు చేసి, అవును వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అంటున్నారు ఫర్ యువర్ వెహికల్ థెఫ్ట్ డ్యామేజ్ యాక్సెసరీస్ అంటూ కూడా చెప్తున్న సందర్భం. అలాంటప్పుడు ఇంకా పార్కింగ్కి అర్థం ఏంటి అంటూ కూడా ఇటు ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తున్నారు ఫ్రీ నుంచి పోయినట్టు. ఒకసారి అక్కడ ఎటువంటి వాగ్వాదం జరుగుతుందో చూద్దాం. See, all of a sudden these things are happening. Only the board has been quit. There is no intimation in PR. And the quarter is what they are charging, which is very much too much. And the people who are traveling from such a long distance, they're not even getting this seat. To be frank, I will wait, every day I'll wait 20 minutes. It is not only my problem, everyone. All the employees should be asked to be. We are the people who are paying regularly tax. There are big people who are not paying the tax. There is lots of black money. Professional tax is happening. And according to the slab rates, we are paying the tax. ఈ నుంచి లాస్ట్ స్టేజ్కి 1 అవర్ జర్నీ, ఆ నుంచి ర్యాపిడో పెట్టుకుని పోతే 1.5 అవర్ పోతుంది. మాకు ట్రావెలింగ్కి 3 అవర్స్ పోతుంది. 9 అవర్స్ ఆఫ్ డ్యూటీ అంటే మళ్ళీ అయితే అది ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. వాళ్ళు ప్రధానంగా అడుగుతోంది ఒకటి, ఇంటిమేషన్ లేకుండా ఎలా పెంచేస్తారు. అలాగే ట్రావెలింగ్కి సంబంధించి మెట్రోని ఎందుకు ఆఫ్ చేసుకుంటాం, ట్రాఫిక్ ఉంటుందని. ట్రాఫిక్కి సంబంధించి ఒక దూరం నుంచి దూరం ప్రయాణం చేసినప్పుడు గంటల తరబడి ఆ ట్రాఫిక్ విషయంలోనే మేము తీసుకున్నప్పుడు అలాంటప్పుడు ఎలా రేట్లు పెంచుతారంటూ కూడా వాళ్ళు అక్కడ మెట్రో సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్న విశ్వాసం మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రయాణికుల నుంచి ఉవ్వెత్తున నిరసన వ్యక్తమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు మెట్రో సిబ్బంది ఏమంటున్నారు, ఈ టారిఫ్స్ విషయంలో కావచ్చు లేకపోతే రేట్ల విషయంలో కావచ్చు ఆలోచిస్తున్నారా? హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ ని పూర్తిగా ఎత్తివేశారు. పెయిడ్ పార్కింగ్ ని పెట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఫ్రీ పార్కింగ్ ఎత్తివేయడంతో మెట్రో ప్రయాణికులకు మరింత భారం పడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. మనం ఒకసారి రేట్ల పట్టికలు పరిశీలిస్తే 2 వీలర్స్ ₹10, 20 ₹40, 4 వీలర్స్ కి 30, 75, 105 అంటే మాక్సిమం ₹105 పార్కింగ్ ను చేస్తే అంటే మెట్రో ట్రైన్ రేట్స్ దీనికి సమానంగా కనిపిస్తున్నాయి. మెట్రో ప్రయాణంతో పాటు ఈ అధికంగా పార్కింగ్ ఫీజు ఎలా పే చేయాలంటూ అక్కడ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ పెయిడ్ పార్కింగ్ ని పూర్తిగా ఎత్తివేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సచిన్, రైట్. సాగర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ పెయిడ్ పార్కింగ్ కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది వ్యూవర్స్ హైదరాబాద్ నుంచి మాకు కమెంట్స్ చేస్తూ ఉంటారు, రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఈ పెయిడ్ పార్కింగ్ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకేమనిపిస్తోంది? గత కొద్ది రోజులకి ఈ అంశానికి సంబంధించి ఎక్కడా చర్చ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా
మెట్రో ప్రయాణికులు కూడా ఇదే అంశాన్ని ఇన్ఫాక్ట్ ప్రస్తావిస్తున్నారు. ఎక్కడ ఇంటిమేషన్ లేకుండా ఇలా రేట్లు పెంచడం సమంజసం కాదు. మెట్రోను ఎందుకు ఆప్ట్ చేసుకుంటాం? దూర ప్రయాణాలకు సంబంధించి దాదాపు కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటుంది ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు. ఆ నేపథ్యంలో మీరే కదా పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు. ఆ పార్కింగ్ సౌకర్యం కల్పించారనే నేపథ్యంలో మేము మెట్రోను ఆప్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మా మీద రేట్ల భారాన్ని పెంచడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ నుంచి